జై శ్రీ పూరి జగన్నాథుడికి జై. జై శ్రీ పూరి జగన్నాథుడికి జై. జై శ్రీ పూరి జగన్నాథుడికి జై. పూరి జగన్నాథుడి గురించి ప్రపంచమంతా తెలిసిందే. ఆ పూరి జగన్నాథుడి దేవాలయం అనేక వింతలకు విచిత్రాలకు ప్రసిద్ధి అనేది కూడా తెలిసిందే. ప్రస్తుతం 14వ తేదీ శ్రీ పూరి జగన్నాథుడి రత్న భండాగారం తెరవబోతున్నారు. తెరిస్తే ఏం జరుగుతుంది? 5 కర్ర పెట్టెల్లో ఆయన సంపదని నిక్షిప్తం చేసి ఉంచారు. ఈ పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని 46 సంవత్సరముల తరువాత తెరుస్తున్నారు. చివరిసారిగా 1978లో తెరిచారు. అప్పుడు 70 రోజులకు పైగా పట్టిందట లెక్కించటము. అంటే సంపద ఎంత ఉంటుంది? ప్రస్తుతం భక్తులు అనుకోవటం త్రివేంద్రం శ్రీ అనంత పద్మనాభుణ్ణి శ్రీ పూరి జగన్నాథుడు సంపదలో దాటిపోతాడా, ఆయన కంటే ఈయనకి ఎక్కువ సంపద ఉందా అని. 14వ తేదీ ఆ 5 పెట్టెల్ని తెరిస్తే గాని విషయము తెలియదు. కానీ 2 రోజులు బట్టి ఒక వార్త అయితే న్యూస్లో వస్తూ ఉన్నది. ఏమిటి అంటే, ఒకవేళ ఆ గదుల దగ్గర పాములు కానీ ఉంటే ఎలా, పాముల్ని బట్టే ఎక్స్పర్ట్స్ని కూడా పంపియండి అని కమిటీ కోరినట్లు వార్తలైతే వస్తూ ఉన్నాయి. అంటే 1978లో తెరిచినప్పుడు మంత్రవేత్తల చేత నాగబంధం వేయించారా? అటువంటి వీడియోలు మీరు చూసే ఉంటారు. అనేకం ఇప్పుడు సోషల్ మీడియాని ముంచెత్తుతున్నాయి. అంటే మహామంత్రవేత్తలతో నాగబంధం వేయించారా ఆ యొక్క రత్న భాండాగారానికి అనేది ఇప్పుడు శేష ప్రశ్నగా మిగిలిపోయింది. 1978లో ఆ యొక్క రత్న భాండాగారాన్ని తెరిచినప్పుడు మహామంత్రవేత్తల చేత నాగబంధము కానీ నిజముగా వేయిస్తే వారు ఏ మంత్రాలతో నాగబంధం వేశారు, ఎటువంటి క్రియలు చేశారు, ఏదైనా తంత్రాలు ప్రయోగించారా లేక మరేదైనా అనేది ఆలోచించాలి. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇక్కడ వారు ఇంకా బతికే ఉన్నారా? ఉంటే ఇబ్బంది లేదు. లేకపోతే ఇంకెవరైనా మహామంత్రవేత్తలను పిలిచి చూపిస్తే మరి ఆ రోజు వారు ఏ విధంగా చేశారు, ఎటువంటి క్రియలు చేశారు, ఎటువంటి తంత్రం ప్రయోగించారు, ఎటువంటి మంత్రాలు చదివారు, ఎటువంటి నాగబంధాన్ని వేశారు అనేది ఆలోచించాలి. ఎందుకంటే 1978 సంవత్సరంలో తెరిచారు. మరలా 46 సంవత్సరముల తర్వాత తెరవబోతున్నారు. అంటే సంపద ఎంత ఉంటుంది? ఆ రోజు 70 రోజులు పట్టింది అంటే ఇప్పుడు ఎంతకాలం పడుతుంది? అయితే కమిటీ వారు టెక్నికల్గా దీన్ని మేము సాల్వ్ చేస్తాము, టెక్నాలజీని ఉపయోగించి లెక్కిస్తాము, ఒకవేళ ఆభరణాలు ఏమైనా సరే అటు ఇటు అయితే వాటిని మరమ్మతులు కూడా చేయిస్తాము, అంటే కొద్దిగా దెబ్బతింటే అని చెప్తూ ఉన్నారు. అంటే భక్తులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథుడి రత్న భండాగారం వైపు ప్రపంచమంతా కళ్ళు పెట్టి చూస్తుంది. కళ్ళు కాయలు కాచేట్లు భక్తులు వేచి చూస్తున్నారు. ఏం జరుగుతుంది? పూరి జగన్నాథుడి రత్న భండాగారం తెరిస్తే ఒకవేళ మంత్రతంత్రాలతో ఆ రోజు కానీ నాగబంధం కానీ వేసి ఉన్నట్లయితే శ్రీ అనంత పద్మనాభుడి ఆరో గదిలాగా అవుతుందా? దీన్ని తెరవగలరా? తెరిస్తే ఏమవుతుంది? ఏమైనా ఉపద్రవాలు వస్తాయా? కీడు ఏమైనా జరుగుతుందా అని రకరకాల ఆలోచనలతో ఉన్నారు. కానీ 14వ తేదీ ఆ యొక్క జగన్నాటక సూత్రధారి శ్రీ పూరి జగన్నాథుడి రత్న భండాగారం తెరిస్తే ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఇక ఆ పెట్టెల్లో ఉన్న సంపద వెలకట్టలేనిది. ఒకవేళ నిజముగా భక్తులు అనుకున్నట్లు శ్రీ అనంత పద్మనాభుణ్ణి జగన్నాటక సూత్రధారైన శ్రీ పూరి జగన్నాథుడు మించిపోతాడా సంపదలో అనేది చూడాలి. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే ఆ దైవం ఇచ్చినదే. ఒక్క సంపదే కాదు, ఏ వస్తువైనా ఏదైనా సరే భూమి మీద ఆ పరమాత్మ ఇచ్చినదే. ప్రతిదీ ఆయన సొంతమే. అంతేగాని మన పిచ్చి ఆయన సంపదలో ఎక్కువ ఈయన సంపదలో తక్కువ ఇటువంటి తారతమ్యాలతో మనం ఉండకూడదు. కాబట్టి సాధకులు బాగా గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా అది మంచికే, ఇదంతా పరమాత్మ లీలా వినోదం అని ఒక్కసారి కానీ మన మనసులో ఆలోచన కానీ బిగినైతే మనం సరైన మార్గంలో ఉన్నట్లే, మన సాధన సరిగ్గా జరిగినట్లే. సాధకులు మాత్రం హంసలాగా ప్రవర్తించాలి. ఏది నిజం ఏది అబద్ధం అనేది చూస్తూ జాగ్రత్తగా తమ సాధనా స్థాయిని పెంచుకుంటూ అంతా పరమాత్మ లీలా వినోదం అని తలచి తమ సాధనని మెరుగుపరుచుకోవాలి. తమ సాధనలలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను.